దేవతలతో మాట్లాడగలుగుతామో అలాగే దేవతలను సైతం మనతో మాట్లాడే విధంగా చెయ్యగల సాధనా రహస్యాలను కూడా తెలుసుకుందాం. అయితే ఈ రోజు దక్షిణాచారానికి సంబంధించిన సాధన విధానాలు, అందులో ఆచరించే రహస్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా ఆచారం అంటే సమాజంలోని వ్యక్తుల చేత కానీ లేదా మన పూర్వీకుల నుండి కానీ ఆచరించబడినది లేదా ఆచరించబడుతున్నదే ఆచారంగా చెప్పవచ్చు. ఇందులో దైవపరంగా ఆచారాలు రెండు రకాలు, దక్షిణాచారం, వామాచారం. అయితే దక్షిణాచారం అనేది గొప్పదిగా మరియు జంతుబలి లేనిదిగా కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే చెయ్యగలిగేదిగా ఉండడం వల్ల దీనిని కొంతమంది గొప్పదిగా చెబుతూ ఉంటే, మరి రెండవది అయిన వామాచారం మాత్రం నిషిద్ధమైనదిగా మరియు పూర్తిగా జంతుబలి, శ్మశాన తంత్రం, క్షుద్ర పూజలకు సంబంధించినదిగా, అలానే కొన్ని రకాల విడిచిపెట్టబడిన వస్తువులతో చెయ్యబడినది అయినందువల్ల దీనిని ఆచరించడానికి వీలులేని మార్గంగా చెప్పబడింది. కానీ దైవ ప్రసన్నత కొరకు అతి కొద్ది రోజులలోనే దైవతా దర్శనం కలగడానికి ఇది గొప్ప మార్గము. అయితే దక్షిణాచారం, వామాచారాలలో ఏది గొప్పది అనేది చెప్పే అర్హత మాత్రం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి కుడి చేయి, ఎడమ చేయి అనేవి ఎంత అవసరమో అలాగే ఈ రెండు ఆచారాలు కూడా అంతే అవసరం. ఎందుకంటే కొన్ని క్రూరమైన పనులకు వామాచారం, శాంతి కర్మలు, హోమాలు వంటి నిర్వహణ కోసం దక్షిణాచారాలు తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది. అందుకని ఈ రెండింటిని ఒక శాస్త్రానికి ఉన్న రెండు నేత్రాలుగా చెప్పవచ్చు. అదే విధంగా ఇలాంటి తాంత్రిక రహస్యాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియోను మీరు ముందుగా మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే దక్షిణాచారం అనేది మన శరీరంలోని కుడి చేయిగా భావిస్తే, కుడి చేతిని మనం ఏ విధంగా అయితే అధిక శాతం మంచి కర్మలకు ఉపయోగిస్తామో అదే విధంగా ఈ పద్ధతిని కూడా దైవానికి సంబంధించి లేదా క్షుద్ర దేవతల యొక్క సాధన విధానం కూడా సాత్విక పద్ధతిలోనే ఉంటుంది. అయితే దక్షిణాచారం అనేది పూర్తిగా చెప్పాలంటే దీని గురించి మాత్రమే దాదాపు 20 వీడియోలు చేయాల్సి ఉంటుంది. కానీ నిత్యం మనకు అవసరమైన మీరు సులభంగా చేసుకోవడానికి వీలు కలిగినంత వరకు ఖచ్చితంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాము. మనం ప్రతిరోజు మన ఇంట్లో లేదా దేవాలయాలలో కావచ్చు చేసే పూజలు, హోమాలు, చేసే ప్రక్రియ మొత్తం దక్షిణాచారంలోనే ఉంటుంది. అనగా ఒక మంత్రాన్ని ఉపదేశం పొందిన తరువాత ఆ మంత్ర సాధన నిర్ణయించబడిన జప సంఖ్య చేస్తున్న సమయంలో సాధనలో భాగంగా ఒక మండలం కాని లేదా 108 రోజులు కాని దీక్ష తీసుకొని ప్రతిరోజు మీరు సాధన చేస్తున్న మంత్ర దేవత యొక్క మంత్రాన్ని బీజాక్షర సహితంగా ఒక రాగి యంత్రంపై లిఖించి దానిపై పునుగు, కస్తూరి, జవ్వాది లేదా అష్టగంధాలను పూసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యంత్రానికి ప్రతిరోజు నైవేద్యం పెట్టి దక్షిణాచారంలో శీఘ్రమైన సిద్ధి కొరకు గుమ్మడికాయ కాని నిమ్మకాయను కాని ఆ యంత్రానికి బలిగా సమర్పించి మంత్రజపం అనేది గురువు గారు చెప్పిన జప సంఖ్య పూర్తి అయిన తరువాత ఆ దేవతకు సంబంధించిన పండ్లు, సమిదలు ఉపయోగించి హోమం చేసి అందులో 10వ వంతు తర్పణం అనగా మీరు పూజించే యంత్రాన్ని మీ ముందు ఉంచుకొని ఆవు పాలను ఉపయోగించి మీ యొక్క సాధన మంత్రంతో తర్పణ చేసి అలా తర్పణ చేసిన దానిలో 10వ వంతు భాగం మార్జనం చేసి అందులో 10వ వంతు భాగం భూత తృప్తి కోసం భోజనం పెట్టడం చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒక పునరశ్చరణ అంటారు. అలాగే దక్షిణాచారంలో వశీకరణ విద్యలు చేసేవారు ఆచరించే మాతంగి సాధనలో రజస్వల కానటువంటి ఒక కన్యకను అనగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల బాలికను దైవతా స్వరూపంగా భావించి పూజించి ఆ బాలికలో నీ యొక్క ఉపాసన
ఉపాసన సాధన ఫలితంగా నీ యొక్క దైవాన్ని చూడగలగాలి. ఇలా చేసే సాధనలు త్వరగా పూర్తి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే జీవం లేని యంత్రాలకు మనం ప్రాణశక్తిని ఇచ్చి పూజించడం కంటే జీవం కలిగిన వ్యక్తిలో ఉన్న పరమాత్మను నీవు స్వయంగా పూజించడం అనేది గొప్ప ఫలితాలను ఇవ్వగలదు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు. ఎందుకంటే కొన్ని దేవాలయాలలో ఇప్పటికీ జంతు బలి జరుగుతుంది. కానీ ఆ దేవాలయంలోని పూజా విధానం మొత్తం దక్షిణాచారంగా ఉంటుంది. కానీ దక్షిణాచారంలో జంతు బలి జీవహింస నిషిద్ధం కదా. అయితే ఇక్కడ అనాదిగా దక్షిణాచారంలో వస్తున్న పద్ధతిని వామాచార పద్ధతిలో సాధన చేస్తున్న వారు ఆ దేవాలయాలను వారి యొక్క సాధనలకు ఉపయోగించుకొని వారు జంతు బలులు అనేవి వారి సాధన కోసం అక్కడే చెయ్యడం వల్ల దక్షిణాచారంలోని ఆలయాలు వామాచార ప్రభావంతో ఆ రెండు ఆచారాలు కలిసిపోయి పేరు లేని ఒక కొత్త ఆచారంగా మారిపోయింది. ఇలా వీటికి సంబంధించిన రహస్యాలను మరెన్నో విషయాలను సందర్భాన్ని బట్టి గాని సులభమైన మంత్రసిద్ధి మార్గాలను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాము. దేవతా అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు, ఖడ్గమాల స్తోత్రాలు, శాంతి మార్గంలో చేసే హోమాలు, దేవతా ప్రీతి కొరకు చేసే తర్పణాలు, క్షుద్ర ప్రయోగ నివారణకు చేసే శాంతి ప్రక్రియలు, జీవహింస లేకుండా చేసే పూజా ప్రక్రియలు ఏదైనా సరే దక్షిణాచారంగా చెప్పవచ్చు. అయితే దక్షిణాచారం అనేది ఖచ్చితమైన మార్గం. ఇది చాలా సులభమైనది, ఆచరించడానికి వీలు కలిగినది. దేవతా దర్శనాన్ని కలిగించి శాశ్వత సిద్ధి కొరకు బ్రహ్మ విద్యా సాధన వైపుగా మీ జీవితాన్ని తీసుకుని వెళ్లి మోక్ష సాధన కలిగించే ఉత్తమమైన ఖచ్చితమైన మన ఋషులు సిద్ధులు ఆచరించి సిద్ధి పొందిన గొప్ప మార్గం ఇది. శుభం. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము. వశీకరణ మార్గమందు కోసం కావాల్సిన వారికి మరియు మరుగుమందు కోసం కావాలని పనికిరాని కాల్స్, వేస్ట్ మెసేజెస్ చేసి వారికి మరియు ఈ మరుగుమందు హెడ్లైన్ పెట్టి అక్రమంగా అన్యాయంగా అబద్ధాలు వీడియోలు చేసి నేను మోసం చెయ్యను ఎవరికి కూడా. ఒక మంత్ర ఉపాసన చేసుకుంటూ, ఒక నిత్య పూజ చేసుకుంటూ, ఒక వశీకరణ తంత్ర మంత్ర శాస్త్రంలో ఎంతో కొంత జ్ఞానం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. మరుగుమందు అంటే భార్యాభర్తలను కలిపే మెడిసిన్. ఈ మెడిసిన్ అమ్మి ఎవరిని నేను మోసం చేసే వ్యక్తిని కాదు. ఈ మరుగుమందు ఒక చెంచాకి, అర చెంచాకి, 2 చెంచాలకి ఇది ఇచ్చి మోసం చెయ్యను. అది ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఆ మెడిసిన్ ఏ మూలికలు ఏ తిథుల్లో తీయాలి, ఏ నక్షత్రాల్లో తీయాలి, ఒక్కొక్క మూలిక ఒక్కొక్క మంత్రం చదివి ఒక ప్రత్యేకమైన వశీకరణ మంత్రం ద్వారా తయారు చేయబడేదే ఈ మందు. అంతేగాని దొండాకు పసరతోటి, వంకాయ పసరతోటి, అడుగు దొండాకు, తీదొండాకు, చేదొండాకులతో చేసేది కాదు. అడవి దొండాకుతో వశీకరణ అవుతుందంటే నేను ఈ విద్యను వదిలేసుకుంటాను. యూట్యూబ్ ఛానల్లో చెప్పే విషయాలు అవి నేను చెప్పే సత్యమని నమ్మి నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. అలాగా నన్ను నమ్మి నాకు ఒక భార్యాభర్తలకి మంచి చేసే ప్రాసెస్ లో పనికిరాని ఆకులు, పనికిరాని ఏరు పేర్లు చెప్పి ఫేక్ వీడియో నేను చెయ్యను.
డబ్బులు సంపాదించుకోవాలంటే అడ్డమైన దారులు తొక్కవలసిన అవసరం నాకు లేదు. దీనికన్నా భిక్షాటం చేసుకున్న బ్రతకొచ్చు, కానీ అలాంటి వ్యక్తిని కాను నేను. నేను ఈ మెడిసిన్ ద్వారా తీసుకునే డబ్బు కొన్ని అనాథ శరణాలయాలకి నా వంతు సాయంగా చేస్తాను నేను. అంతేగాని ఇలాసాలు లగ్జరీస్ నేను చేయను. నా తత్వం అది కాదు. నేను ఇలాసాల్లో లగ్జరీ కోసం ఎవరికి పెడితే వాళ్ళకి మందు ఇచ్చేసి నేను డబ్బు సంపాదించేసి ఈ బతకాలు ఓవర్ నైట్ లో గ్రేట్ అయిపోవాలని నేను అలాంటి వ్యక్తిని కాదు. దీనికంటూ ఈ ఇచ్చే మందు ఒక పవిత్రమైన మందు, ఇద్దరు ఇడిపోయిన భార్యాభర్తల్ని దగ్గర చేసే మందు. ఈ మందు, నేను ఇచ్చిన మందు గొడవలు పడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దూరంగా ఉన్నా, 2 సంవత్సరాలు దూరంగా ఉన్నా, ఎన్నాళ్ళు దూరంగా ఉన్నా, ఒకరంటే ఒకరికి అసహ్యం పుట్టి చిరాకు పుట్టిన వ్యక్తులను కూడా దగ్గర చేసి ఒకరింటే ఒకరిపైన ప్రేమ పుట్టించే విధంగా ఒక ప్రత్యేకమైన వశీకరణ మంత్రాలతో తయారు చేసిన మెడిసిన్ ఇది. దీన్ని ఎవరు పెడితే వారికి ఇవ్వను. సమస్య తీవ్రతను బట్టి ఇస్తాను నేను. అది ఎవరికి ఇవ్వాలో నేను తక్కువ రేట్లు పెట్టి అమ్మి పనికిరాని మందులైతే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. నేను ఇచ్చేది కొన్ని హిమాలయాలు, నేపాల్, ఋషికేశ్, కొన్ని అటవీ ప్రాంతం, మా శ్రీశైల క్షేత్రంలో కొన్ని మూలికలు తెప్పిస్తాను. తప్పనిసరిగా ఆ మూలికలు తయారు చేసి కొన్ని ప్రత్యేకమైన దినాల్లో సేకరించి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ తో, ప్రత్యేక విధానంతో, చంద్రగ్రహణం సమయంలో సంవత్సరానికి ఒకసారి తీసే మూలికలతో నేను కొన్ని వందల వేల మందికి ఇచ్చుకుంటూ వచ్చాను నా జీవితంలో. నేను పనికిరాని తీస్తే నన్ను కామెంట్లో ప్రతి ఒక్కరూ తిడతారు. నన్ను గురువు గారికి నమస్కారం అని చెప్పడం మానేసి నన్ను తిడతారు. ఎక్కడో మోసపోయారంటే అది నాకు సంబంధం లేదు. మోసపోయిన వాళ్ళని ఫోన్ నెంబర్ తీసుకుని కంప్లైంట్ ఇస్తే వాడు బయోడేటా అంతా బయటకు వస్తుంది. అది ఫోన్ ప్రూఫ్ ఉంటే చాలు, ఎవరినైనా కేసు పెట్టించవచ్చు. నేను సహదేవి చెట్టు వీడియో చేస్తే ఒకడు, నేను జూన్ 28న అప్లోడ్ చేశాను, ఒకడు జూలైలో అప్లోడ్ చేశాడు. సేమ్ నేను ఏమైతే మ్యాటర్ చెప్పాను సహదేవి చెట్టు గురించి అదే మ్యాటర్ చెప్పాడు. అందు గురించి నేను నా వీడియోస్ కాపీ కొట్టి ఒక 5 పెట్టారు. 5 నేను తర్వాత డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి డిపార్ట్మెంట్ హెల్ప్ తో ఈ ఛానల్స్ తీయించాను. నా వీడియోస్ కాపీ చేస్తున్నారు. ఇది మీకు పద్ధతి కాదు. ఇది 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 ఏమాత్రం పద్ధతి కాదు. మీకు నిజంగా మీ సమస్య తీవ్రమై ఉంది, మిమ్మల్ని అవతల వ్యక్తి మిమ్మల్ని నిజంగా మోసం చేసి మీ జీవితాన్ని, మీ డబ్బుని మిమ్మల్ని వాడుకుని మిమ్మల్ని వదిలేసి, ఎవరైనా ఆడవారని మగవారైనా సరే, మీ సమస్య న్యాయబద్ధంగా అయితే నేను తప్పనిసరిగా పవర్ఫుల్ మందు ఇస్తాను. 24 గంటల నుండి అవతల వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే మందు నా దగ్గర ఉంది 24 గంటల్లో. కానీ న్యాయబద్ధంగా ఉండాలి మీ సమస్య. ఒక కేటగిరీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మందు అవసరం లేకపోయినా సరే అసలు రేట్ ఎంత కొనుక్కుందాం. ఈ కేటగిరీ వాళ్ళు పని పాట లేకుండా ఫోన్ కాల్ చేస్తున్నారు, చేసి రేట్లు అడుగుతున్నారు, అకౌంట్ నెంబర్ పెట్టమంటున్నారు. ఈ కేటగిరీ వీళ్ళకి పని పాట ఉండదు అన్నమాట. వీళ్ళకి ఇంట్లో పని ఉండదు, బయట పని ఉండదు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. ఆ కేటగిరీ వాళ్ళు చేస్తే అలాగా నా ఛానల్కి నాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇసిగిస్తే మీకు సర్వనాశనమే జరుగుతుంది, మీకు మీ కుటుంబానికి కూడా. నాకు కాల్ చేసేవాళ్ళు మీకు అవసరం ఉంటేనే చెయ్యండి. నా మెడిసిన్ లైవ్ వీడియోస్
నేను చూపిస్తాను. ఎందుకంటే కనీసం ఏ ఏర్లు కలుపుతున్నారో అవగాహన చూపించాలి కదా. ఆ జ్ఞానంతో, ఆ విజ్ఞానంతో నేను మీకు చూపిస్తున్నా. మీకు గాల్లో దీపం పెట్టి మీకు ఏదో చిన్న కలం పెట్టి ఏదో కుమ్మేస్తున్నట్టు నూరేస్తున్నట్టు నేను చూపించను. నేను అందులో కలిపే ఏర్లు అన్ని చూపిస్తాను. నేను పేర్లు చెప్పను. విద్య అనేది బహిర్గతం చెయ్యొచ్చు, ఎంతవరకు చేయాలో అంతవరకే చెయ్యాలి. కాబట్టి టైం పాస్ గా ఉండేవాడు, ఖాళీగా ఉండేవాళ్ళు కావాలని మాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, మీకు అవసరం ఉన్నా లేకపోయినా పిచ్చి పిచ్చి డౌట్స్ కోసం కాల్ చేసేవాడు కుటుంబానికి సర్వనాశనం పట్టుకుంటుంది. నిజంగా చాలా మంది మెడిసిన్ అవసరం ఉండి వాళ్ళ ఫోన్లు ఎత్తలేకపోతున్నాం. మీలాంటి కొంతమంది, అంటే దయచేసి నా యూట్యూబ్ వ్యూవర్స్, మీరు వీడియో చూస్తే నా వ్యూవర్స్, నన్ను నా ఛానల్ ని అభిమానించిన నా బిడ్డలు, నా మనమలు లాంటి వారు ఎంతమంది ఉన్నారు. నా తల్లి లాంటి శ్రీమూర్తులు ఉన్నారు. నిజంగా కష్టాల్లో ఉండి కొనుక్కునే శ్రీమూర్తులు ఎంతమంది ఉన్నారు నా ఛానల్లో. వారు నా వీడియోస్ తప్పనిసరిగా ఫాలో అవుతాం. గురువు గారు, మీరు పెట్టే వీడియోస్ నా దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి నాకు కామెంట్లు పెడతాను ఉంటారు నాకు వాట్సాప్. తల్లిలారా మిమ్మల్ని కాదు, ఎవరైనా మగవారు ఉంటే మీరు తీసుకున్న వారు మిమ్మల్ని కాదు. కొంతమంది మూర్ఖపు సన్యాసుల కోసం వారు కొనరు, వారి దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళకి చవకగా కావాలి. మీరు ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్న వారు మీకు ఎలా పనిచేస్తుంది మీకు తెలుసు కదా. నాది పనికిరాని మందు అయితే ఈ పాటికి ఇన్ని వేల మందిలో ఎంతమంది నన్ను తిడుదురు. నా వీడియోస్ చూసిన వాళ్ళు పచ్చి బూతులు తిడతారు, గురువుని కూడా చూడరు. నెగిటివ్ కామెంట్ అనేది నా వీడియోస్ లో ఉండదు. నిజంగా మీకు అవసరం ఉండి, మీరు కష్టంలో ఉండి, మీ బాధ కరెక్ట్ అయితే నేను అందిస్తాను. మా అమ్మాయి ఒక అడ్వకేట్, 50 సంవత్సరాలు మా అమ్మాయికి. తను మీ సమస్య వాట్సాప్ లో చెప్పండి. మీరేం మా మగవారైతే సిగ్గుపడవలసిన అవసరం ఏం లేదు. అమ్మా గురువు గారు మాట్లాడమన్నారు, మెడిసిన్ కావాలమ్మా అని మీరు ఓపెన్ గా అడగండి. ఏమి మీరు సిగ్గుపడవలసిన అవసరమే లేదు. అమ్మాయి చేతితో కొన్ని 100 మందికి ఇచ్చుకుంటూ వచ్చింది. తను కూడా తంత్ర మంత్ర విద్యలు అన్ని వచ్చు. అమ్మవారు ఉపాసన చేస్తుంది. అమ్మ, నేను మా అమ్మాయికి అన్ని విద్యలు నేర్పుకున్నాను. తనకి మీరు అడిగేది ఓన్లీ వశీకరణ మార్గ మందు కోసము, లక్ష్మీ కుబేర యంత్రము, శత్రు నివారణ యంత్రము, జనాకర్షణ యంత్రము. ఇది తప్పనిసరిగా మా ఛానల్ ద్వారా మా అమ్మాయి మీకు ఇస్తుంది. ఏ డౌట్లున్నా వశీకరణ మార్గ మందు కోసం మగవారైనా సిగ్గుపడకుండా మీరు ఓపెన్ గా అడగొచ్చు. మీరు అలా అడిగిన అంత తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫీల్ అవ్వకండి. మీకు సమస్య ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. ఇది ఎలా అడగాలి మా అమ్మతోటని మీరు ఫీల్ అవ్వద్దు. అమ్మ మాట్లాడుతుంది మీతో, నా బిడ్డ, మీరే ఫీల్ అవ్వకండి. ఫేక్ కాల్ చేసే వారికి అయితే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. మీకు పని పాట లేకపోతే ఖాళీగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా చేసుకోండి. రోడ్డు మీద గంతులు వేసుకోండి, ఆడారిని మాట్లాడలేను. అవసరం ఆపద కష్టంలో ఉండి మందు కోసం కొంతమంది దగ్గర డబ్బులు పోగొట్టుకుని విలువెల్లాడి బాధపడుతూ వేలుకు వేలు పోగొట్టుకున్నాం. మీరైనా మాకు హెల్ప్ చేయండి గురువు గారని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతమంది అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి, మస్కట్, దుబాయ్, కువైట్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇన్ని దేశాలు నేను ఇస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు. నాకు విద్య, నా గురువులు, మహానుభావులు ఎంతమంది దగ్గర ఎన్నో విషయాలు ఎంతో